అర్జునుడి గాండివం ఇప్పుడెక్కడుంది? మహాభారతంలో కాండవ వనాన్ని దహించడానికి అగ్నిదేవుడు అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు సహాయం కోరాడు. ఈ పనికి దివ్యమైన ఆయుధాలు అవసరం. అప్పుడు వరుణుడు అర్జునుడికి గాంధీవ ధనస్సును ఇచ్చాడు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత, ద్వాపరయుగం అంతమైన తర్వాత శ్రీకృష్ణుడు భూలోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. పాండవులు కూడా హిమాలయాలకు తమ అంతిమ యాత్రను ప్రారంభించారు. పాండవులు సముద్రం వద్దకు చేరుకున్నప్పుడు అగ్నిదేవుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. గాంధీవం దేవతలదని అర్జునుడికి గుర్తు చేసి దాన్ని తిరిగి ఇవ్వమని కోరాడు. అప్పుడు అర్జునుడు గాంధీవాన్ని సముద్రంలోకి విసిరివేశాడు. అలా వరుణుడు గాంధీవాన్ని తిరిగి స్వీకరించాడు. కానీ కొన్ని స్థానిక కథల ప్రకారం ఆ ధనస్సు భూమిపైనే ఉందని నమ్ముతారు. ఉత్తరాఖండ్ చంపవత్ జిల్లాలో బైందుర దేవాలయం దగ్గర స్వర్గానికి వెళ్లే మార్గంలో అర్జునుడు గాంధీవాన్ని ఒక రాయి కింద దాచి ఉంచాడని నమ్ముతారు. అంతేకాకుండా బీహార్లో మధుబని జిల్లాలోని శివ్ నగర్ గ్రామంలో గాంధీవేశ్వర్ నాథ్ మహాదేవ్ ఆలయం దగ్గర అర్జునుడు గాంధీవాన్ని దాచి ఉంచాడని స్థానికుల నమ్మకం.